20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మొన్న. అక్కడ 20 సంవత్సరాలు ఉంటుంటే 3 సంవత్సరాల నుంచి వచ్చి దానం నాగేందర్ రెడ్డి అనే వాళ్ళ అనుచరులు మొత్తం గుండాలు మమ్మల్ని 4-5 ఇళ్ళు ఊలగొట్టడం జరిగింది. తర్వాత మమ్మల్ని అక్కడ ఉండే వాళ్ళని బెదిరిస్తురు. రాత్రి పగలనక గుండాలను పెట్టిరు 10 మందిని. ఇష్టం ఉన్నట్టు తిడుతురు. మీరు ఎన్ని రోజులు ఉన్నా కానీ మీరు వెళ్ళిపోవాల్సిందేరా భయ్, ఇక్కడ నాటకాలు దంగకుదు, వెళ్ళిపోరు, ఎంతో కొంత ఇస్తాం, 5,000 10,000 ఇస్తామని చెప్పి ఇది చేస్తారు. మమ్మల్ని బతకనిచ్చే ఇది లేదు. పక్కకు వేరే ఖాళీ ప్లేస్ ఉంది, దానికి అనుకోని ఉంది వాళ్ళకు. మా సర్వే నెంబర్ పెట్టారు. సో మళ్ళీ ఇదే ప్లేస్ లో ఇంకొక అపార్ట్మెంట్ నిర్మించేందుకు వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేందుకు ఎంతో కొంత ఇస్తే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా బాగా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది అక్కడ దాదాపుగా 200 మంది వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా ఎంతో పైసా కూడబెట్టుకొని గతంలో కట్టుకున్న ఇల్లులు ఇవన్నీ కూడా కూలదోస్తే ఇక్కడ అపార్ట్మెంట్స్ నిర్మించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఎవరైతే దానం నాగేందర్ వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అపార్ట్మెంట్స్ నిర్మించేందుకు కబ్జా చేసి దీన్ని అంతటిని కూడా పెద్ద బిల్డింగ్స్ నిర్మించేందుకు వీళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నట్టున్నారు. కానీ వీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి తమ గోడుని ఎల్లబోసుకోవడానికి వచ్చారు. ఇంకేమంటారండి? ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా సర్వే నెంబర్ అసలు కాదు. అక్కడ వాళ్ళ సర్వే నెంబర్ సంబంధించి పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. అవి కూలగొట్టే దమ్ము లేక మా దగ్గరకు వచ్చి మా సర్వే నెంబరు వాళ్ళ పేరు మీద అధికార దుర్వినియోగంతో మండల ఆఫీసులో అట్లా చేసుకొని మా మీద పడుతున్నారు. 3 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయారు వీళ్ళంతా. దానం నాగేందర్ అనేటోడు కళ్ళు పోయినాయా, గుడ్డోడు వాడు, వానికి తెలివిలేదా? 20 సంవత్సరాల నుంచి రానోడు 3 ఇళ్ళు కూడా కూలగొట్టారు. 3-4 ఇళ్ళు కూలగొట్టిరు. వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి హాస్పిటల్ ఉన్నారు చాలామంది. వాళ్ళు అసలు కూలగొట్టారు, ఇల్లు అన్నింటిలో కూలగొట్టారు. మొత్తం 3 ఇల్లు కొట్టారు. మా చెప్పి వాళ్ళ దగ్గర పోయినా కూడా పట్టించుకోవట్లేరు. మీరు పైసలు ఇస్తే తీసుకోవచ్చు, లేకపోతే లేరు, మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీ ఇల్లు కూలగొడితే మీరు వెళ్ళిపోవాల్సిందని చెప్పేసి మాకు బెదిరిస్తారు. మొత్తం అవసరం కూడా మర్డర్ చేసైనా మీ ఇల్లు తీసేసుకుంటామని సుధీర్ గౌడ్ దానం నాగేందర్ అనసరు. సుధీర్ గౌడ్ అంటేనే లైవ్లా ఏ బాబు కాల్ చేస్తారా, లేకపోతే మొత్తం చంపేయాలి, మర్డర్ అయినా చేసి కూలగొడతాంరా బాబు, తీసేసుకుంటాం మేము చక్కగా మేము చెప్పినట్టు వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి అని మమ్మల్ని ఇప్పటికీ రౌడీలు ఉన్నాడు. తెల్లారి పొద్దుతే వాళ్ళు పొద్దు రౌడీలు వచ్చి ఆడవాళ్ళు ఉంటారు కదా, పనులకి వెళ్ళిపోతాం మేము సుడపల్లిలో అది అమ్ముకుంటాము. వచ్చి మిట్ట మధ్యాహ్నం వచ్చి ఫోటోలు కొడతా ఉంటారు లేడీస్. ఎందుకు కొడుతున్నారు? ఇది మాదిరాబాయి దానం నాగేందర్ మించి మీరు మాట్లాడతారా, అసలు మేము మర్డర్ చేస్తాం అని మమ్మల్ని చాలా వేధిస్తుడు. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చాలా వేధిస్తాడు. మీ 20 ఏళ్ళ కింద భూములు అమ్ముకొని ఇక్కడ ఖర్చు కట్టుకొని రూపాయి మీ అడ్డని కూలి చేసుకొని సుడపల్లి అమ్ముకొని బతికడము. మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాన్స్వాడ సార్. మేము 2006 నుంచి స్టార్ట్ చేసినాం. ఇది అంటే స్టార్టింగ్ ఇది 2001 నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. 2006లో పుంజుకుంది. ఇదంతా మీడియా మిత్రులకు కూడా తెలుసు. 2006 నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఇంకా తెలంగాణ ఉద్యమం చేస్తూనే ఉన్నాము. దాంట్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. సాధించుకున్న తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మూలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి సీఎం కుర్చీ గద్దెనెక్కిండో ఈ కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులని మర్చిపోయింది సార్. మేము మా భార్య పిల్లల్ని వదిలేసి అడవిల పాలై జైళ్ళ పాలై ఎక్కడ పడితే అక్కడ మామూల మీద కేసులు పెడితే అన్నిటినీ ఓడ్చుకొని మా భార్య పిల్లలకు దూరం అయ్యి మేము దాక్కొని చివరకు అన్ని కేసులు కొట్టేయించుకున్నా. ఒక్కొక్కరి మీద 6, 7 కేసులు పెట్టి బైండ్ ఓవర్లు చేసి ఇష్టం వచ్చిన రీతిగా. కానీ ఇప్పుడన్న కనీసం ఆయనకు తెలంగాణ ఉద్యమకారులన్న ఆ దృష్టి కేసీఆర్ గారికి 3వసారి ఎలక్షన్లు వచ్చేదాకా కూడా ఆయనకు ఉద్యమకారులు అంటే పట్టింపు లేకుండే సార్. ఇప్పుడు వచ్చిన రేవంత్ అన్న గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు తెలంగాణ ఉద్యమకారులు కష్టపడితేనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ తెలంగాణ ఉద్యమం వెనకాల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ తెలంగాణ ఉద్యమం చేసిన ప్రజలకు, తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులకు మేము ఖచ్చితంగా 250 గజాల స్థలం ఇస్తూ వాళ్ళ గృహాన్ని గడుపుకోవడానికి, మా సంసారాన్ని గడుపుకోవడానికి ఒక 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను. కాబట్టి దయచేసి మాకు రేవంత్ అన్న గారు దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకొని ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.